హాయ్ ఫ్రెండ్స్, ఐసీసీ 2025 ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో గెలిచినందుకు భారత జట్టుకు ఎన్ని డబ్బులు వచ్చాయి? పాట్ మనీ అంటారు, లేదా ప్రైజ్ పాట్ అంటారు, ప్రైజ్ మనీ అంటారు, రకరకాలుగా పిలుస్తారు. ఎంత లంసమ్ అమౌంట్ ఫైనల్స్ లో విజేతగా గెలిచినందుకు భారత జట్టు సంపాదించింది? ఇది ప్రశ్న అన్నమాట. దాంతోపాటు గెలిచిన వాళ్లే కాదు, ఫైనల్స్ లో ఓడిపోయిన వాళ్ళు అంటే సెకండ్ వచ్చిన వాళ్లకు ఎన్ని డబ్బులు వచ్చాయి? ఇదో ప్రశ్న. దాంతోపాటు సెమీఫైనల్స్కి వచ్చిన వాళ్లకు ఎన్ని డబ్బులు వస్తాయి? దాంతోపాటు మరి పాకిస్తాన్ దేశము హోస్ట్ గా వ్యవహరించింది కదా ఐసీసీ 2025 ఛాంపియన్షిప్ కు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? పైసలు వాళ్ళు పోగొట్టుకున్నారా? వాళ్ళు ఏమైనా పైసలు సంపాదించారా? అసలు వాళ్ళు సెమీఫైనల్ కు రాలేదు, ఫైనల్ కు రాలేదు. వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది కదా పాకిస్తాన్. పైగా ఫుల్ గా పైసలు పెట్టారు, పైసలు వాళ్ళు ఏమి రివర్స్ లో సంపాదించడం లేదు. ఏంటి అని చెప్పి అంటే, ఫస్ట్ అండి, మన భారత జట్టు ఫైనల్స్ లో గెలిచినందుకు కాను ఒకప్పుడు అయితే తక్కువ డబ్బులే వచ్చేవి. ఐసీసీ 53% ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీని పెంచింది. అంటే ఐసీసీ ట్రోఫీ యొక్క వాల్యూ పెరగాలి అని అంటే, దాని గౌరవం పెరగాలి అంటే ప్రైజ్ మనీ డబ్బులు కూడా పెరగాలి, ఆ రేంజ్ లో ఉండాలి ప్రైజ్ మనీ అని చెప్పి పెంచారు. టోటల్ ప్రైజ్ మనీ వాల్యూ $6.9 మిలియన్ అని చెప్పి ప్రకటించింది ఐసీసీ ఈ మ్యాచెస్ ఇవన్నీ స్టార్ట్ కాకముందే. సో ఫైనల్స్ లో గెలిచినటువంటి భారత జట్టు $2.24 మిలియన్ సంపాదించింది. సో $2.24 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 20 crore రూపీస్. అంటే 20 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ కింద మన భారత జట్టు సంపాదించింది. ఆ 20 కోట్ల రూపాయలను మన భారత జట్టు పంచుకుంటుంది. అంటే కేవలం ఆ 11 మంది ప్లేయర్స్ ప్లస్ బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్ మాత్రమే కాదు, కోచ్, మేనేజరు, అలాగే ఆ ఫిట్నెస్ కోచ్, వీళ్ళు కూడా ఉంటారు కదండి, ఫిజియోథెరపీ వాళ్ళు చేసేవాళ్ళు, ఆ టీం ఉంటుంది కదా, వాళ్ళందరూ కలిసి ఈ 20 కోట్ల రూపాయలను పంచుకుంటారు. అదనమాట టీం అంటే. తర్వాత రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ $1.12 మిలియన్ సంపాదించింది. అంటే 9.72 లక్షల రూపాయలు న్యూజిలాండ్ టీం సంపాదించింది. తర్వాత సెమీఫైనల్ కు వచ్చి ఓడిపోయిన జట్లుంటాయి కదా, అంటే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా. ఈ జట్లు ఒక్కో జట్టు $560,000 సంపాదించాయి. అంటే $5,60,000 ఆస్ట్రేలియా టీంకి, $5,60,000 సౌత్ ఆఫ్రికా టీంకి ఇచ్చారు. మన భారత కరెన్సీలో చెప్పాలంటే $4,86,00,000 చెరి రెండు టీమ్స్ కి. గ్రూప్ స్టేజ్ లో గెలిచిన ప్రతి మ్యాచ్ కూడా $34,000 అందించింది. అంటే $30 లక్షల గ్రూప్ దశలో గెలిచినటువంటి టీమ్స్ కు ఐసీసీ అందించింది. అలాగే టీమ్స్ 5th ప్లేస్ లో గానీ 6th ప్లేస్ లో గానీ ఉండిపోయి ఉంటాయి కదా, వాళ్లకు $350,000 అంటే భారత కరెన్సీలో 3 కోట్ల రూపాయలు చెల్లించింది. 7th 8th ప్లేసెస్ లో ఉన్న వాళ్లకు $1,40,000 అంటే $1,20,00,000 చెల్లించింది. వీటన్నింటితో పాటు అడిషనల్ గా ప్రతి టీముకు గ్యారంటీడ్ ప్రైజ్ పార్టిసిపేట్ చేసినందుకు అని చెప్పి $1,25,000 ఒక్కొక్క టీంకు ఇచ్చుకుంటూ వెళ్ళింది. అంటే ప్రతి టీంకు జస్ట్ పార్టిసిపేట్ చేసినందుకు $1,08,00,000 ఇచ్చింది ఐసీసీ. ఇంత పెద్ద ఈవెంట్ లో మీరు పార్టిసిపేట్ చేశారు అని చెప్పి. మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? నాకౌట్ స్టేజ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది కదా, సెమీఫైనల్ కూడా రాలేదు కదా. అంటే పాకిస్తాన్ $1,40,000 ప్లస్ గ్యారంటీడ్ ప్రైజ్ లేదా గ్యారంటీడ్ సమ్ అంటాం $1,25,000. మొత్తం కలిపి పాకిస్తాను $2,65,000 సంపాదించింది. సో ఇదండి విషయము. మన భారత జట్టు ఫస్ట్ వచ్చి 20 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ కింద పొందింది. అదే విషయం. ధన్యవాదాలు.